జై బాబా. మీ పేరేంటో చెప్పండి. రావుల రాధాకృష్ణ. మీరు ఎక్కడ పనిచేసేవారు? మొట్టమొదటి పనిచేసింది విజయవాడలో. అంటే మొట్టమొదటి విజయవాడ, తర్వాత కలకత్తా. ఏం చేసేవారు? కలకత్తాలో అకౌంట్స్లో ఒక క్లర్క్. అంటే రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే అకౌంట్స్లో డిపార్ట్మెంట్. అదే మీ మెహర్ బాబాని ఎవరు పరిచయం చేశారు మొట్టమొదట పరిచయం ఎలాగంటే 63లో విశాఖపట్నం వచ్చాం రైల్వేలోనే. 63 డిసెంబర్లో ఒక పుస్తకం వచ్చింది. ఏసీఎఫ్ చారీ గారు ఒక పుస్తకం పంపించారు. అదేంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. అందులో ఫస్ట్ ఆర్టికల్ ఏదో హెడ్డింగ్ ఉంది. ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే, ఆర్టికల్ హెడ్డింగ్ పేరు జ్ఞాపకం లేదు కానీ, గాడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్, దేర్ ఇస్ నో వన్ ఎక్సెప్ట్ గాడ్, హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిలీవెడ్, లవ్ ఈజ్ గాడ్, love is God, God is infinite in the existence, is eternal, there is no one but love God, he imagined himself as a lover whom he began to love as a God. అది చదివిన తర్వాత మీకు అనుభూతి కలిగిందా? ఇది love means separation. Separation leads to longing. And longing is at the highest peak. Then he comes to know that he himself is the beloved. చదివేటప్పటికి అది 23 డిసెంబర్ 23 కాదు 26, 27 డిసెంబరు 1963. అప్పుడు బిగిన్ టు రీడ్ బాబాస్ బుక్స్. దానికి ఏఎస్ చారీ గారి దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల తర్వాత చదివింది అంటే అవతార్. ఈ అవతార్ చదివిన మీదట ఇంకా జీనియర్ అవతార్ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినప్పటికీ అది చక్కగాను, అందులోనూ చక్కగా బైబిల్ గురించి, క్రైస్ట్ గురించి చెప్పినా అది మనకి చక్కని జ్ఞానాన్ని ఇచ్చేది. అవును, ఆ యుగంలో క్రీస్తుగా వచ్చాడు కాబట్టి ఈ యుగంలో మెహర్ బాబాగా వచ్చాడని. అందులో క్రైస్తు ఇండియాకి రావడం గురించి కూడా చెప్పింది. ఇండియాకి రావడం, క్రైస్తు ఎలాగ ఇండియాకి వచ్చాడు, ఇవన్నీ చక్కగా చెప్పింది. అంటే మనకి తెలుసుకోవాలని ఉండేది కదా. ఎప్పుడైతే తెలుసుకోవాలన్నదో అక్కడి నుంచి ఆ తర్వాత గాడ్ స్పీక్స్ అవ్వడం అంటే జీనియర్ తర్వాత గాడ్ స్పీక్స్. ఈ గాడ్ స్పీక్స్ తర్వాత బాగా డిస్కోర్సెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఇవి చదవటం జరిగింది. ఆ తర్వాత అంటే ఈ విధంగా బాబా గాడ్ స్పీక్స్. అయితే ఈ 63 నుంచి 60 ఇక్కడ విశాఖపట్నంలో సుశీల సూర్యనారాయణ గారు బాబా గురించి చెప్తుండేవారు. చెప్తుంటే ఆయన ఏం చేశారు, అలిపురంలోనూ రామ బాలభట్ట సమాజం అని ఒక రామాలయం ఉన్నది. అక్కడ హాల్ ఉంటే ప్రతి ఆదివారం ఎప్పుడో మీడియం కొన్ని బాబా పాటలు పాడటం, భజన ఉందాం. నిరాకరరావు గారు అప్పుడు నిరాకరరావు కూడాను వస్తుండేవాడు. నిరాకరరావు ఎందుకంటే బాబా దగ్గరికి రాకముందే ఓం అంటే ఏంటో ఒక ఆర్టికల్ రాసి బాబాకు పంపించారు. ఆ ఆర్టికల్ బాబా ఏం చెప్పారు, సుశీల సూర్యనారాయణ గారు పంపించి ఈ ఆర్టికల్ ఎవరు రాస్తారో కనుక్కోమన్నారు. ఆయన కనుక్కున్నారు. అంచేత అప్పుడు మేము ఇంకా 63, 64, 65 65లో బాబా దర్శనం ఇస్తున్నాం. 65 ఎప్పుడు మేలోనా? 65 మే 1 అనమాట. అంచేత ఈ 65 మే 1 బాబా దర్శనం అయింది.
అప్పటి నుంచి 65లో మీ గురుప్రసాద్లో దర్శనం చేసుకున్నారా? గురుప్రసాద్లో 65 మే 1వ తారీఖుని ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది పూనా సెంటర్. సెకండ్ డే ఇది ఎవరెవరైతే బాంబే వెళ్ళిపోతారో వాళ్ళకి దర్శనం ఉన్నారు. థర్డ్ మేని అందరినీ వరుసగా రమ్మని ఉన్నారు. వరుసగా వచ్చాం. అప్పుడు వైజాగ్ డిస్ట్రిక్టే ఉండేది, శ్రీకాకుళం, విజయనగరం మేము వరుసగా వచ్చాం. అప్పుడు బాబా పాదాలను ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. బాబా వెనకాల పెండాల మీద కూర్చుని ఆ పాదాలు ముట్టుకోవడం అవకాశం వచ్చింది. పాదాలు ఎలా ముట్టు బాబా పాదాలు ఎలా ఉన్నాయండి మనం చెప్పలేము, వర్ణించలేము. అది చెప్పాలంటే ఒక పదం సుకుమారమైన పువ్వులు కూడాను పాదాలను టచ్ చేయలేవు. అది దానికి ఏదో తనువ హరిచందనమే ఇంకోటి ఏదో పాట ఒకటి ఉన్నది. అక్కడి నుంచి మన సినిమా పాటల్లో అవన్నీ బాబాకి అన్వయం చేయడం జరిగింది. తనువ హరిచందనమే ఏదో కుసుమాలు తాకగానే నీ మేలు కందిన కదా, కుసుమాలు తాకగానే నీ మేలు కందిన కదా. కుసుమాలు కూడాను కూడా ఇంకా గట్టిగా ఉంటాయి, దూదు పిందెల్లాగా ఉంటాయి. కుసుమాలు కూడా బాబా పాదాలతో పోలిస్తే చాలా. ఇంకక్కడి నుంచి ఇవన్నీ చదువుతున్నాం కదా బాబా చదువుతాడు. బాబా మాటలు ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ చెప్పింది ఏకంగా హృదయంలో పడిపోతుంది. ఆ విధంగా మీరు పాదాలు ముట్టుకోగానే మీతో పాటు ఎవరెవరు ముట్టుకున్నారు? 23 మంది మనం వెళ్ళాం వైజాగ్ నుంచి 23 మంది. అందులో బాబా పాటలు పక్కన పాడుతుంటే ఒక పక్కన ఉంటే అక్కడ కూర్చుని వింటుంటే మన తెలుగు వాళ్ళు కూడా పాటలు పాడేవారు. పాటలు పాడుతుంటే ఆ పాటలోని భావం పాటల్లో కదా, పాటలోని భావం గుండెలోకి చేరుకోకున్నట్టు ఉండేది. పాటల్లోనూ అప్పుడు పాటల్లోని యొక్క భావం అంతా గుండెలో చెప్పాయి. అంతే బాబా ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో ఛానల్ వరకు చెప్పేవాడు కదా. ఇంగ్లీష్లోను ఐ అండ్ యువర్ నాట్ వీ బట్ వన్, గాడ్ ఈజ్ రియల్. 1965లో వెళ్ళినప్పుడు అప్పటి మీ వయసు ఎంత? 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అప్పుడు అనిపించింది అనమాట. వెనకాల మనం చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మనకి అవగాహన అవుతుంది. అయితే అవగాహన కూడాను బాబా మాటలు. అప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా దర్శనం? నేను ఒక్కరే వెళ్ళాను, ఫ్యామిలీతో వెళ్ళలేదు. తర్వాత ఫ్యామిలీతో వెళ్ళింది ఎప్పుడు 60 తర్వాత బాబాను మళ్ళీ కాంటాక్ట్ చేశారా? కాంటాక్ట్ కాదు, 60 తర్వాత బాబా కాంటాక్ట్ ఏంటంటే 60 తర్వాత బాబా కాంటాక్ట్ 66 ఏదో కొంతమంది వెళ్ళారు కానీ 66, 67 వెళ్ళారు కానీ కాంటాక్ట్ ఏమీ లేదు. బాబా దగ్గర నుంచి ఏదన్నాను వచ్చింది మెసేజ్ వచ్చింది. లైఫ్ సర్క్యులర్స్. ఈ లైఫ్ సర్క్యులర్స్ ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే అది చాలా చక్కగా మనకి హృదయాన్ని పడుకుంటుంది. లైఫ్ సర్క్యులర్స్ అంచేత ఇంకా బాబాని చూడవలసిన అవసరం. బాబా అక్కడి నుంచి ఎక్కి నేను చాలా బాధపడుతున్నాను అంటే ఆఖరి చెప్పిన మాటలు మాత్రం లేకుండా ఎవరు వాషింగ్ ఆఖరిని ఎప్పుడంటే బాబా అందులో లైఫ్ సర్క్యులర్స్లోను 68 అక్టోబర్లోను బాబా ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. అందులో చాలామంది వెళ్ళారు. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే 65 మేలో ఈస్టర్నర్స్కి లెసన్ ఇచ్చి వెస్టర్నర్స్కి సెప్టెంబర్లో ఇస్తా అన్నాడు. సెప్టెంబర్లోనే అక్టోబర్లో ఇస్తాను ఇస్తానని. అప్పుడు వార్ వచ్చింది, ఇండియా పాక్ వార్. పోస్ట్పోన్ చేశారు. ఎప్పుడు ఎక్కడ ఏదో చోట మీకు దర్శనం ఇస్తానన్నారు. అక్కడి నుంచి వెస్టర్నర్స్ పాపం దర్శనం చేసుకోలేదు. అంటే వాళ్ళ హృదయంలోనూ బాబాను చూడాలి 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 అనే తపన క్రియేట్ చేశారు. ఈ తపన 68 వచ్చేటప్పటికి తారస్థాయికి వెళ్ళిపోయేటికి అందరినీ పిలిచారు మన ఇండియాలో వాళ్ళని. పిలిచి
నన్ను చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంతకుముందు ప్రజలు చేసిన సహవాసాలు ఉన్నాయి కదా, 50 అంతకుముందే 50 సహవాసం 58 సహవాసం చదవడం జరిగింది. అంటే బాబా గురించి ఒక ఆలోచన వచ్చింది. బాబా ఏం చేసినా అవుని మళ్ళీ కాదన్నా అది అవతారం యొక్క ఇచ్చ ప్రకారమే జరుగుతుందని దాన్ని ఎవరిని వ్యతిరేకించలేదు. అందుకనే బాబా ఏమంటారంటే, బాబా మాటలను ఇట్ ఈస్ బెటర్ టు డినై గాడ్ రేదర్ దెన్ టు డిఫై హిమ్. దేవుడు లేదని పర్వాలేదు, దేవుడిని ఎదిరించదు. దేవుడు అంటే ఇంకదేంటి, ఈ విశ్వం అంతా దైవమయమే. విశ్వం అంతా దైవమయంలో ప్రకృతి ప్రకారంగా జరుగుతూ పోతుంది. దాని ప్రకారం నువ్వు వ్యతిరేకించేవంటే ప్రకృతి. బాబా దర్శనం 68లో ఇస్తాను దర్శనం, 69లోని నిర్యాణం అయ్యారు. అప్పుడు ఏం చేశారంటే బాబా ఏమన్నారంటే 68 అక్టోబర్లో పెంచి 13వ తారీఖు అనుకుంటాను, నువ్వు రాసిన పుస్తకాల్లో ఉంటాయి. అయితే ఎవరెవరు చెప్పమన్నారు, బాబా ఢిల్లీలో రామలీల గ్రౌండ్స్ ఉన్నాయి, అది చాలా మంది వస్తారంటున్నారు కదా, అలాగైతే బాగుంటుంది అందరినీ చెప్పనిచ్చాడు. చెప్పనిచ్చి 11 అయిపోయింది గంటలు, 11 గంటలు అయిపోయింది. 10 నిమిషాలు బాబా చెప్పాడు. ఎంత 10 నిమిషాలు ఎంత చక్కగా చెప్పాడంటే, 10 ఏప్రిల్ 1969 నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఆ దర్శనం ఆస్ట్రేలియాతో మొదలవుతుంది. ఆస్ట్రేలియా మొదలై ఒక్కొక్క డేటు ఒకరికి ఇచ్చు. మన ఆంధ్రాలోనూ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డేట్ ఇచ్చాడు. మనకి ఇచ్చిన డేట్ ఏంటంటే 11, 12, 13. అంటే 1968, 69 అదే 68, అదే 69 డ్రాప్ చేశారు. బాడీ 69 30 జనవరి డ్రాప్ చేశారు కదా. ఈ 68 అక్టోబర్లో బాబా ఇచ్చింది. బాబా ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఇచ్చారు. అంతకుముందు బాబా గురించి చదువుతున్నాం, ఏవో పుస్తకాలు ఏమైనా వస్తున్నాయి, ఇవన్నీ చదువుతున్నాం అనుకో. ఈ చదివిన తర్వాత ఈ మధ్య కూడా పడింది 68లోనే ఏంటంటే రిజాయిస్ సంథింగ్ గ్రేట్ విల్ హ్యాపెన్ విచ్ హాజ్ నెవర్ హ్యాపెన్ విచ్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. అంచేత మనం ఇప్పుడు పండుగలన్నీ చేసుకుంటున్నాం అవతారం. అక్కడ ఇంకోటి చెప్పాడు, ఎవర్ లాస్టింగ్, నెవర్ ఎండింగ్, నెవర్ చేంజింగ్, ఎవర్ ది సేమ్, బట్ ఇల్యూషన్ ఇస్ ది గేమ్. అంచేత ఈ మాటలని పడినప్పటికీ ఇదంతా భ్రాంతి అయినప్పటికీ లేనిపోయినప్పటికీ ఈ ఇల్యూషనే ఏం కాబట్టి మనం ఎప్పుడైతే ఈ 11, 12, 13 మనకి ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి ఇంకొక బాబా ఎవరు చెప్పాడు, నువ్వు రావడం మానేయద్దు, అప్పు చేసి రావద్దు. బాబా చెప్పిన మాటలన్నీ కూడాను యథార్థంగా ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్గా మనకి ఉంటాయి. మానేవద్దు, అప్పు చేసి రావద్దు. చక్కగా మాట, చాలా చక్కండి. మరి అది ఎలా చేయాలి? అప్పుడు ఆంధ్ర బ్యాంకులోను ఇది ఎప్పుడు చెప్పారు, అక్టోబర్లో చెప్పారు కదా, ఏప్రిల్ కదా వెళ్ళటం, అక్టోబర్ ముందు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 6 నెలలు 100 రూపాయలు డిపాజిట్ చేస్తాను మీరు ఆ రోజుల్లో. అంటే 600 రూపాయలు 600 పడితే కూడా ఫ్యామిలీతో వచ్చామన్నమాట. అంచేత 69లో బాబా నిర్యాణం అయిన తర్వాత వెళ్ళారా? నిర్యాణం అయిన తర్వాత చాలా మంది వెళ్ళారు. నిర్యాణం అయిన తర్వాత వీళ్ళ నాన్నగారు బుధవారం బయలుదేరారు. వీళ్ళ నాన్నగారు అక్కడ రెడ్డి గారు MSN రెడ్డి గారు పాత్రో బుధవారం బయలుదేరి శుక్రవారం ఉదయానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం చేరుకున్నారు. కానీ అప్పుడు రజాకారులు కూడా ఉన్నప్పటికీ కూడాను చాలా ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మరుగు చేరాల్సిన రిపోర్టు లాస్ట్ దర్శనం రిపోర్ట్ రాశాడు. ఆఖరి సహవాసం లాస్ట్ దర్శనం లాస్ట్ సహవాసం అవన్నీ తర్వాత చదువుతుంటే వెళ్తుంది. అయితే బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చెప్పారు కదా 69లో దర్శనం కదా,
ఆది చెప్పిన మాటల ప్రకారంగాను గాడ్ ఎగ్జిస్ట్, మెహర్ బాబా ఇస్ గాడ్. అంచేత ఆయన ఎక్కడికి పోతాడు, పోవడానికి ఎక్కడ చోటు లేదు కాబట్టి ఆయన ఎక్కడ పోలేదు అని నాకు దృఢమైనటువంటి అభిప్రాయం అనమాట. ఎక్కడ పోలేదు. ఇప్పుడు వెళ్ళడం బాగా చెప్పిన ప్రకారం వెళ్దాం. ఆ చెప్పిన ప్రకారంగా వెళ్ళడం జరిగింది. మేలోను మేలో పిల్లలను తీసుకుని వెళ్ళాం. మా అమ్మాయి గురుప్రసాద్కి వెళ్ళారా, మేరాబాద్ వెళ్ళారా? తిన్నాను. అప్పుడు ఆది ఏం చేశాడంటే 11, 12, 13 కదా మనకి, బెంగళూరు వాళ్ళకి 13, 14, 15. అయితే ఆది ఏం చేశాడంటే ఆమండలో దిగిన వెంటనే మొట్టమొదటి ఆమండలో దిగాం గురుప్రసాద్ గారు. ఒక జీప్ అరేంజ్ చేసి మెహరాజాకి జీప్ అరేంజ్ చేశారు. అది 11వ తారీఖు. 12వ తారీఖు 11 లేదా 10వ తారీఖు అయింది. 12వ తారీఖు గురుప్రసాద్లో చూడటం జరిగింది. గురుప్రసాద్ ఏం చేశారు, బాబా మొట్టమొదటి హాల్లోను పెద్ద ఫోటో పెట్టి ఇలా కుర్చీలో కూర్చున్న ఫోటో పెట్టి అక్కడ ఎవరంటే కుటుంబ శాస్త్రి గారు వాళ్ళను, నేను ఇక్కడ బాబాను చూస్తున్నాను. మేంటి బాబాని అలా చూస్తూ కూర్చుని అక్కడ కూర్చున్నాడు. అలా కూర్చోవడం వీళ్ళిద్దరు పిల్లలు అక్కడ కూర్చున్నాడు. గంట సేపు కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఏదో భోజనం చేసి మళ్ళీ 13వ తారీఖున అప్పుడు బయలుదేరి వచ్చేసాం. అక్కడ ఏ వస్తువు హైదరాబాద్ వచ్చేసాం. ఆ తర్వాత ఇది లాస్ట్ దర్శనం ఇవన్నీ చదవటం జరిగింది. తర్వాత అవతారుడు చేసింది ఏంటంటే ఎక్కడికి పోలేదు, అవతారుడు ఉన్నాడు. ఆ తర్వాత చదివిన మీద మనకు అర్థమవుతుంది ఏంటంటే ఐ ఆమ్ టేకింగ్ బర్త్ విత్ సండే సన్ రైజ్ అండ్ ఐ ఆమ్ లీవింగ్ బాడీ విత్ సన్సెట్ అని బాబా చెప్పినవి అన్నీ. తర్వాత సిడి దేశ్ముఖ్ చెప్పినవి ఐ ఆమ్ ది సన్ hidden by the shadow of yourself. She is thinking that you are a shadow. ఒక్కొక్కరికి బాబా చెప్పినవి ఇప్పుడు మన సంప్రదాయంతో మిళితం చేస్తే మనకి ఆదిత్య హృదయం ఉన్నది. అంటే మన సంప్రదాయంతో మిళితం చేస్తే అక్కడ తేడా ఏమీ లేదు సంప్రదాయం. కానీ దీనివల్ల మనకి ఏమవుతుందన్నమాట, దీనివల్ల మనకి ఎక్కువగా మన హృదయంలో పడుతుంది. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఇది కూడా చెప్పాలి, అంటే ఉదయం తెలుసుకోవడం గురించి. ఈ కలకత్తాలోనూ మేము ఉన్నవాళ్ళ 65 కదా బాబా బర్త్డే చేసేవారు కలకత్తాలో. 65 కలకత్తాలో ఎవరంటే వర్కర్స్ రాఘవులు, కేసీఆర్ చారి, ఆచార్య గారు. అయితే అందులో పిబి ముఖర్జీ అని ప్రసన్న బిహార్ ముఖర్జీ అతన్ని పిలిపించారు. వీళ్ళు ఎక్కడ చేసేవారు, థియోసాఫికల్ సొసైటీలో చేసేవారు ఊరికి మీకు. అయితే ఎలక్ట్రిన్స్ ఆఫ్ సైలెన్స్ అని ఒక ఆర్టికల్ రాసి అక్కడ చదివాడు పిబి ముఖర్జీ. ఎలక్ట్రిన్స్ ఆఫ్ సైలెన్స్ అంటే మౌనం యొక్క మహా విశిష్టత. అప్పుడు బాబా కార్యక్రమం ఎలా జరుగుతుండేది, ఇక్కడ ఈ కార్యక్రమం రాఘవులు కానీ మల్లికార్జునరావు కానీ ఏ కార్యక్రమం చేసినా బాబాకు వెంటనే రిపోర్ట్ వెళ్తుండేది. బాబా మళ్ళీ సమాధానం వచ్చేది. ఉత్తర పక్షిత్రాలు జరుగుతుండే అన్ని టెలిగ్రామ్స్ చాలా. అయితే ఈ 65 ఫిబ్రవరిలో కదా జరిగింది. 65 మేలో సహవాసం ఉన్నది. 65 నవంబర్ సహవాస్కి పిబి ముఖర్జీని రమ్మని పిలిచారు. రాలేదు. పిబి ముఖర్జీ వచ్చిన తర్వాత బాబా ఒక టెలిగ్రామ్ పంపించాడు. అందులో ఎలా ఉన్నదంటే, నువ్వు నా సహవాసు వస్తావనుకున్నాను, ఎంత గుర్తుపెట్టుకున్నారా బాబా, నువ్వు నా సహవాసు వస్తావనుకున్నాను కానీ రాలేదు, రాకపోయినా నా బ్లెస్సింగ్స్ నీ కానీ ఎప్పుడైతే వైర్ వచ్చిందో గుండెలో పడిపోయింది. అది నా గుండెలో చేరిపోయింది అంటాడు. మరి ఎన్ని ఎలా చదివానంటే మన స్వామి సత్యప్రకాష్ ఈ రాసేవాడు కదా, చాలా చదివింది. అంటే బాబా ప్రతి అణువులో ఉన్నాడు అని, ప్రతి కాబట్టి ప్రతి అణువులో అంచేత 66లో వెళ్ళినప్పుడు బాబా మెహరాజాబ్ నుంచి వచ్చి అక్కడ
అంటే నేను చెప్పలేదు, ఆచార్య గారు చెప్పారు. బాబా ఇంకా మెహరాజాద్కి వెళ్ళిపోతూ బాబా ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఏమని? అదేనండి, ఐ ఆమ్ ది బిలీవెడ్ సన్ ఆఫ్ ది బిలీవెడ్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ వన్. అది చాలా మంచి ఆర్టికల్. ఒక భౌతిక ప్రపంచంలో తల్లిదండ్రులకి 7 కొడుకులు ఉన్నారు, 6 కొడుకులు కూడా చాలా తెలివైన వాళ్ళు. అంచేత తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. 7వ కొడుకు చాలా అమాయకుడు, అంచేత తల్లి కూడా ప్రేమించింది. తల్లి తండ్రి అమాయకుడు అయినప్పటికీ, ఎందుకు అమాయకుడు అంటే 2 యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరైనా కాదనలేడు. నేనే తండ్రిని, నేనే తల్లిని. అంటే ఇది ఒక 5 నిమిషాలు ఇంకేది ఇక్కడ చెప్పవలసి వచ్చింది అంటే, వీళ్ళు బెంగాలీ సందర్భము ఒక అమ్మనే దైవంగా పూజిస్తారు. బాబా గురించి తెలిసినప్పటికీ అమ్మనే దైవంగా పూజిస్తారు. అమ్మ కాదు అయ్య, అవతార పురుషుడు. వాడికి తెలియాలి, వాడి వల్ల మనకు తెలియాలి. ఇది అంటే ఇలా తర్వాత బాబాయ్ అన్ని చదవడం జరిగింది. గాడ్స్ పీస్ కూడా చదవడం జరిగింది. గాడ్స్ పీస్లో కూడా ఇప్పుడు బాబా చేసిన సులువు ఏంటంటే, అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న బాబా ప్రేమికులకి మీరు ఏ సందేశం ఇస్తే బాగుంటుందో చెప్పండి. ఏ సందేశం ఏమవుతుందంటే, తర్వాత ఇదొకటి 54లోను భాస్కర్ రావు గారు గోపాలపురంలోను బాబా వచ్చిన టూరు, ఇది మనకి చంద్రమౌళేశ్వరరావు రాశాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో. అందులోనూ బాబా 60 జన్మదినోత్సవం అయిపోయిన తర్వాత అనుకుంటాను గోపాల్పూర్ వెళ్ళారు. గోపాల్పూర్ వెళ్తే మధ్యాహ్నం 3 గంటల 4 గంటలకు నువ్వు కూడా 4 గంటలు రాసినట్టున్నావు. నేను వీళ్ళందరూ టీకి వెళ్ళారు, మండలి వాళ్ళందరూ. సెకండ్ టైం బాబా వచ్చినట్టు 80 మంది వచ్చారు. వీళ్ళందరూ టీ తాగుతుంటే బాబా ఒక రూమ్లో ఉన్నాడు. అప్పుడు బాబా ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడు భాస్కర్ రావు ఉన్నాడు. అక్కడ భాస్కర్ రావుని పిలిచి అడిగేది, ఏమయ్యా నువ్వు నా పని చేస్తావు? చేస్తాను బాబా అని. అంచేత భాస్కర్ రావుకి అప్పుడు అక్కడ ఇచ్చారు అన్నమాట. భాస్కర్ రావుకి అక్కడ అంచేత భాస్కర్ రావు మొన్నటి భాస్కర్ రాజు గారు ఇచ్చారంటే అది అందరికీ వర్తిస్తుంది కాదు. భాస్కర్ రావు ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు ఎలాగైతే ఎవరో బయోపిక్ చేస్తామో, ఈ భాస్కర్ రావు బయోపిక్లోనూ మనం ప్రజాంట్లో చూడవలసింది ఏంటంటే, భాస్కర్ రావు అంతకుముందు మంచి చిత్రకారుడు. చిత్రాలన్నీ నేర్చుకున్న తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా ఒక చక్కని చిత్రం గీశాడు. ఆ చిత్రం డాక్టర్ ధనపతిరావు నాయుడు గారి ఇంట్లో ఉంది. భాస్కర్ రావు గారు ధనపతిరావు నాయుడు గారి పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. మామూలు స్కూల్ టీచర్, సంగీతం అదే కవి చేయమంటే కూడా పడింది కదా కథ. అయితే ఆ టైంలోనూ అదేంటంటే 52 జూను జూలైలోనూ పెండుని ఈ రుచిని మీరు ఇండియా అంతా తిరిగి చెప్పండి. తాను అమెరికా వెళ్ళినప్పుడు జాగ్రత్తగానండి, తాను అమెరికా వెళ్ళినప్పుడు చెప్పండి, మీరు నా గురించి చెప్పండి అన్నారు. నా గురించి చెప్పండి అంటే ధనపతిరావు నాయుడు గారు తెలిసింది కదా, తాడేపల్లి కూడా ఉన్నారు. ధనపతిరావు నాయుడు గారు ఇంట్లో కూడా వీళ్ళు చూసే యూనిచి నోట్ చేసుకుంటున్నారు. ఈ ఫోటో వేసి ఇది భారతీయ ఫోటో ఇప్పుడు చూసి ఇది భాస్కర్ రావు గారు. భారత్ అంటే ఇండియా కాదు, అది భగవంతుని యొక్క ప్రకాశం. యూనిచి పట్టించారు. ఆ తర్వాత నవంబర్ 7-8 తారీఖుల్లో బాబా పశ్చాత్తాపం చెప్తాను ముందు వైర్ పంపించాడు రమ్మని. అందులో ధనపతిరావు నాయుడు గారికి వైర్ పంపించి ధనపతిరావు నాయుడు వాళ్ళ అన్నగారు ఏంటి రాంభద్రరావుని తీసుకుని రమ్మన్నారు. ప్రత్యేకంగా బాబా యొక్క ఇది వ్యవహారం ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా సంతోషపడుతున్నారు. భాస్కర్ ఆ మన్నాడు భాస్కర్ రావు గారిని ప్రత్యేకంగా తెలియదు.
అంటే ప్రత్యేకంగా పిలవడం అన్నమాట. మన ఆప్త బంధువులు అంటే ఏం చేస్తాం ఇంకా ఆ తర్వాత బాబా పాటలు పాడుకుంటే మన పాటల్లోనూ అందుకని మనం చెప్పవలసింది ఏంటంటే మీరు ఏ పాటన్నా తీసుకోండి, అణువణువును తావశ్రయించడం విశ్వం నేలే ప్రభు లోకోద్ధరణకు లోకేశ్వరుడే మానవుడే మహి వెలసనగా సంకుచితాత్మత వంచనగా కాస్తిర చిత్తముతో గణమా. ఇప్పుడు వచ్చే అన్ని పాటల్లో కూడా పాటలు మనం మన్నం చేసుకుంటే. అయితే భాస్కర్ రాజు గారు ఏం చేశారు, ఈ గాస్పిక్స్ అందరూ చదవలేదు కాబట్టి చదివిన నువ్వు అన్నావు కదా. ఇప్పుడు వీళ్ళకి చెప్పడానికి ఏంటంటే నామస్మరణ, ప్రతి పాటలోనూ నామస్మరణ ఉంటుంది. నువ్వు నామస్మరణ చెయ్యి, పాట పాడుకుంటావు, లేకపోతే పాట పాడుకుంటావు లేకపోతే లేదు. నామస్మరణ చేసుకుని కాము కడితే చలో, నామం చెప్తే చలో, నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపో. తర్వాత నిజమైన యోగం అని రాశారు భాస్కర్ గారు. నిజమైన యోగం మనం చెప్పవలసింది ఏంటంటే నిజమైన యోగం ఏంటో చెప్పి ప్రతి క్షణం కూడాను నీవు చేసేటువంటి పని చేయకుండా ఉండలేం కదా. ఉదయం లేచిన కానీ ఏ పని చేస్తున్నా అయితే నువ్వు ఇప్పుడు మీరు గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం.